అందరికీ నమస్కారం అండి. మనము ఈ కార్తీక మాసంలో మనకి ఒకవేళ మసాలా వడ తినాలనిపించింది అనుకోండి, అప్పుడు దాంట్లో మనము ఉల్లి వెల్లుల్లి వేసుకోం కదా. అయితే ఉల్లి వెల్లుల్లి వేసుకోకపోతే ఎలాగా మనకు అసలు రుచిగా ఉంటుందా అని అనుకుంటారు. కానీ ఈ విధంగా గనక చేశారంటే చాలా రుచికరంగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థములు ఏమంటే 2 గ్లాసులు శనగపప్పు, ఒక చిన్న గ్లాసు బియ్యం. ఎందుకంటే అది గనక వేసామంటే, బియ్యం గనక వేస్తే మనకు అప్పుడు ఆ కొంచెం బియ్యం వేసామంటే కొంచెం క్రిస్పీగా ఉంటుందన్నమాట. అయితే దీనికి మళ్ళీ ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవి ముందుగా నానబెట్టేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఏం నానక్కర్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెడితే సరిపోతుంది. ఈ శనగపప్పు బియ్యం కూడా మనము ఒక 2 గంటల ముందే నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి చాలా మెత్తగా వస్తుందన్నమాట. మరీ మెత్తగా ఏం అవసరంలే, కొంచెం అట్లాగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, సోడా ఉప్పు వేసి ఇలాగా వడల్లాగా ఒత్తుకొని మనము నూనెలో వేసి వేయించుకున్నామంటే చాలా బాగుంటుంది. చాలా రుచికరంగా వస్తాయి. వీటిని మనము పెరుగులో కూడా వేసుకోవచ్చు అన్నమాట. అది మోర్కొళంబు అంటాం మేము దాన్ని. అయితే దాంట్లో ఏం చేయాలంటే మనము ఉండల్లాగా చుట్టాలి. ఉండల్లాగా చుట్టి పెరుగులో ఉడకేస్తాం అన్నమాట ఈ వేయించినది. ఇదైతే వడల్లాగా చేస్తాం. అది కూడా నేను ఒక వీడియో చేశానండి, నా ఛానల్లో ఉంది. ఇక్కడ ఆ వీడియో పెడతాను, చూడండి. రోజు బ్రేక్ఫాస్ట్లో ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీగా కూడా మనము చేసుకొని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇది బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.